నిర్లక్ష్యం చేస్తూ ముందుకు వెళితే దేవుడు క్షమించేవాడు కాదు. క్షమించవలసినటువంటి సమయంలో క్షమిస్తాడు. కానీ క్షమించకూడని పాపములు చేసినప్పుడు దేవుడు ఎంత మాత్రము కూడా క్షమించడు. ఆయన రోషము గల దేవుడు. ఎవరండి? రోషము గల దేవుడు. ఆయన రోషాన్ని ఒక్కసారి చూపించాడంటే ఏమైపోతామో తెలీదు. చూడండి, ఒక్కసారి మీ చేతి మీద కానీ, మీ కాలు మీద కానీ, మీ పక్కన కానీ ఒక చీమ వెళ్తూ ఉందనుకో, వెళ్తుంది ఆ చీమని అలా ఊదారనుకో, ఉంటుంది అది? ఉండదు. దాని ప్లేస్లో ఉండదు. అది ఎక్కడ పడుతుందో నీ ఊదే ఆ యొక్క గాలిని బట్టి ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఒక్కసారి ఉఫ్ అని ఊదాడంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు, ఏ గోతులో పడతామో తెలియదు, ఏ గుంటలో పడతామో తెలియదు. అంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాము. ఆయన ఒక్కసారి మన మీద కోపము చూపిస్తే, ఉగ్రత చూపిస్తే, అయితే ఆ యొక్క ఉగ్రత పాలు కాకుండా ఆయన ప్రేమ పాలు కావాలని నీవు ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కృప చూపుతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని పైన ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఈ పనికి మాలిన వారు ఎవరు అనగా ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఎవరు వాళ్ళు? లేని మాటను ఉన్నట్లుగా సాక్ష్యము పలికేటువంటి వారిని పనికి మాలిన వారు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మనం ఎన్ని సందర్భాలలో అలాగ లేని మాటలని ఉన్నట్లుగా ఎదుటి వారి పైన నిందల మోపి సాక్ష్యము సంపాదించుకున్నారు. ఎన్నిసార్లు దేవునికి సంఘమును అవమానపరిచారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుంటే మీలో పనికిమాలిన వాడు ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. అర్థమైంది కదా? పనికిమాలిన వారు ఎవరో తెలిసింది కదా. వాడి మీలో ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. మనం పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. పెద్దగా దీని గురించి పీక్కోవలసినటువంటి అవసరం, నువ్వే పనికిమాలిన అంటాక లేదు. నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే, నిన్ను నీవు పరీక్షించుకుంటే అది నీకు అర్థమవుతుంది. దేవునికి సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మాట నేను పదే సార్లు మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఒక్క దినము మోకరిస్తే 1000 దినముల కంటే శ్రేష్టం కదా. వారానికి ఒక్క దినం అయితే సరిపోదు కదా. వారానికి ఒక్క రోజు అయితే సరిపోదు కదా. అంత శ్రేష్టమైనటువంటి దినం దేవుడు నాకు ఇచ్చేసాడు, ఇంకే ఆపద నాకు రాదు కదా అని నువ్వు అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నీ జీవితం మట్టికే అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ జీవితం మట్టికే చెప్పట్లేదు. ఈ జీవితం మట్టికి అని చెప్పట్లేదు. ఇంకో జీవితం కూడా ఉంది. ఇప్పుడు పెండ్లైనటువంటి భార్యాభర్తలకి ఒకటే జీవితం. ఏంటది? వారు సంతోషంగా ఉండాలి. ఎప్పటి వరకును? ఒకడు పుట్టిన తర్వాత ఏమంటారంటే, మా కోసమేంటి, వీడి కోసమే, మా ఆలోచన అంతా వీడి కోసమే. వీడు ఏమవ్వాలి? డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా? వీడేమవ్వాలి? కలెక్టర్ అవ్వాలా, లేకపోతే సిఏ అవ్వాలా, పిఎం అవ్వాలా, సీఎం అవ్వాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన అంతా కూడా సగము భార్యకి ఇచ్చేటువంటి సంతోషం సగం కుమారుడికి ఇచ్చేస్తాడు. భర్తకి ఇచ్చేటువంటి సంతోషం సగం సంతోషం బిడ్డకి ఇచ్చేస్తుంది భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి జీవితం ఈ జీవితం మట్టికి కాదు. ఈ లోకంలో నిన్ను నీ బిడ్డల్ని చూసుకుంటున్నావు. దేవుడు అలాగ చూడట్లేదు. నిన్ను మాత్రమే చూస్తున్నాడు. నీలో ఈ జీవితము మాత్రమే కాదు, ఇంకొక జీవితం ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితాన్ని నీవు సొంతం చేసుకోవాలంటే ఈ జీవితంలో వెతకవలసిందే, ఈ జీవితంలో వినవలసిందే, ఈ జీవితంలో దాన్ని పట్టుకోవలసిందే. ఎందుకంటే ఆ జీవితంలో వెతకడానికి కానీ, పట్టుకోవడానికి కానీ, తడుముకోవడానికి కానీ,
ఆలోచించడానికి కానీ ఎంత మాత్రము సమయము ఉండదు. సమయం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మాత్రమే సమయం ఉన్నది. కనుక ఈ సమయం ఉండగానే చీకటి సూర్య చంద్ర చీకటి కమ్మక ముందే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వచ్చి మరల మేఘము కమ్మక ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పొందుకున్నటువంటి మేలులలోని, నీవు అందుకున్నటువంటి ఆరోగ్యములోని, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి ఐశ్వర్యములోనే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చేసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, నీవు ఉంటా ఉండవో తెలీదు. తర్వాతకని ఉంటా ఉండవో తెలీదు. నువ్వు ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే, సంతోషముతో తిరిగిలాడుచూ ఉన్నప్పుడే ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈరోజు ఈ వస్త్రం వేసుకుని, మంచి వస్త్రం వేసుకున్నట్టు దేవుడు నాకు అనుగ్రహింపచేసినదే. ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఈ సంతోషము ఆయన ఇచ్చినది అని నువ్వు భావించకపోతే, అని నీవు విశ్వాసించకపోతే నీ విశ్వాసం సన్నగిల్లిపోయిందంటే నీవు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీలో నుంచి అబద్ధ సాక్ష్యములు వెల్లువిరిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అబద్ధములు మాట్లాడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని ఆలోచన చేస్తే, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. అందరూ కూడా అబద్ధములు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అబద్ధములు వారి యొక్క కొంప ముంచేస్తుందని వారికి తెలుసా? అననీయ సప్పీరలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు అబద్ధం పలికారా, నిజం పలికారా? వారి పొలం అమ్మినందుకు గాను, ధనము సమకూర్చినందుకు గాను దేవుడికి సంతోషమే, దేవునికి ఆనందమే. కానీ వారు చెప్పిన చిన్న అబద్ధం, వారు ఎందుకు అబద్ధమాడారు? న్యాయంగా ఆలోచిస్తే ఎందుకు అబద్ధమాడారు? వాళ్ళ దానిని బట్టి, ఆ దాచుకున్న దాన్ని బట్టి సంతోషించడానిక, దాచుకున్న దానిని బట్టి వాళ్ళు వడ్డీ వ్యాపారం చేద్దామనా, దాచుకున్న దాన్ని బట్టి వారిని వారు హెచ్చించుకుందామనా? ఎందుకు దాచుకున్నారు? వారికి ఒక ఆలోచన ఉంది. మొన్నటి దాకా ఎవరిని చెయ్యి చేసినటువంటి దాఖలు లేవు. ఎవరి దగ్గర చెయ్యి చేసినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు పొలము అమ్మేస్తాం కదా, అమ్మేసినటువంటి ఇక పొలం మొత్తం దేవునికి ఇచ్చేస్తున్నాం కదా, మరి రేపన్న రోజున మనకి ఏదైనా అవసరం వస్తే గమ్ముని పాస్టర్ గారిని చేసి ఆపుతామా, లేకపోతే పక్క వారిని చేసి ఆపుతామా, లేకపోతే వాళ్ళని అడిగా మనకి ఏమంటారు? నీవు ఉన్నదంతా అమ్మేసుకుని ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి అంటారు కదా. అందుకని చెప్పేసి ఆ మాట అనిపించుకోకుండా ఉండటం కొరకు మనం ఏం చేద్దాం, కొంత దాచుకుందాం. తప్పులేదు, దాన్ని నేను సమర్థిస్తున్నాను. కానీ ఎంతవరకు సమర్థిస్తున్నాను? నువ్వు దాచుకున్న దాన్ని అక్కడ చెప్పాలి. అయ్యా పేతురు గారు, వందనాలండి, నేను పొలం అమ్మానండి, మొత్తం అంతా కూడా దేవునికి ఇచ్చేయాలండి, నేను పొలం అమ్మానండి. అయితే మరి నాకు అస్సలు ఆరోగ్యం బాగుంటలేదు కదండి, ఏదైనా గమ్మున హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే ఎవరినైనా అడగాలంటే కొంచెం ఇబ్బంది కదండి, అందుకని నాకు హాస్పిటల్ ఖర్చుకని, లేకపోతే నేను కొంచెం తింటా కానీ కొద్దిగా నేను దాచుకున్నానండి కర్మాధానము, ఇదిగోండి మీ పాదముల దగ్గర పెడుతున్నానంటే దేవుడు ఎందుకు దాచుకున్నావని అడుగుతాడా? ఎందుకు నువ్వు తీసుకున్నావని అడుగుతాడా? అడగడు. నువ్వు నిజం చెప్పటమే ఆయనకు కావాలి, నిజం పలకటమే ఆయనకు కావాలి. నువ్వు దాచుకున్నాను అని చెప్తే ఆయనకు ప్రాబ్లం లేదు. అక్కడంతా దాచుకుని, అయ్యో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి, మొత్తం అంతా పట్టుకొచ్చేసానంటే, నువ్వు పట్టుకొచ్చిన దాన్ని చూడ్డు, నువ్వు ఎంత ధనం పట్టుకురావచ్చు అంత ధనం చూడ్డు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఏమి దాగి ఉన్నదో చూస్తాడు. దాగి ఉన్న దాన్ని, అది దేవునికి వ్యతిరేకమైనది అయితే, దేవునికి హాని కలిగించేది అయితే, దాన్ని తప్పనిసరిగా తీసి నువ్వు పడేయవలసిందే, తీసి బయటకు పారవేయవలసిందే. లేకపోతే దేవుడు దానిని బట్టి నిన్ను శిక్షిస్తాడని నీకు తెలుసు అయినా కానీ నాకు తెలీదు అన్నట్లుగా నీవు ఉన్నావు అంటే నువ్వు అబద్ధం ఆడడానికి నువ్వు
సిద్ధముగా ఉన్నావు. పనికి మాలిన వాని గుంపులో చేరడానికి నువ్వు ఇష్టపడుతున్నావని దేవుడు అర్థం చేసుకుంటాడు. తీర్పు తీర్చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా పనికి మాలిన వారు ఇంకా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు మనం చూద్దాం. ఒకరు అబద్ధమాడువారు, అబద్ధ సాక్ష్యములు చెప్పువారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? పనికి మాలిన వారు, అబద్ధ సాక్ష్యములు చెప్పేటువంటి వారు, అబద్ధములు పలికేవారు పనికి మాలిన వారు. నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. 1 రాజులు 21వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు నీకును నాకును ప్రపంచానికి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను ఏదో కావాలని చెప్పేసి నువ్వు అని అనుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అబద్ధం చేసినట్లే.